హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే నేను ఊర్లో ఉన్నాను కదా, మా హోమ్ టూర్ అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ముందే చెప్తాను, నేనేం సర్దటం అట్లేం చేయలేదు, మ్యాక్సిమం కొంచెం క్లీన్ అయితే చేశాను వచ్చిన తర్వాత. సో మీకు మా హోమ్ టూర్ అయితే చూపించేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే ఎంట్రన్స్ అయితే ఈ డోర్ ఉంటుంది, చూడండి. అయితే మెయిన్ ఇక్కడ చిన్న గణపతి ఫోటో అయితే వస్తుంది. వెల్కమ్ టు మై హోమ్ టూర్. ఫస్ట్ ఇలా రాగానే ఎంట్రన్స్ లో మామూలు ఇలా డోర్ ఓపెన్ చేయాలి అనేది ఇది మొత్తం హాల్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ దాకా అయితే హాల్ ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. ఇది మొత్తం హాల్ అనమాట. ఇక్కడ అయితే మేమేం చేసామంటే ఒక చిన్న టీవీ యూనిట్ అయితే ప్లాన్ చేసాము. అంటే ఇదైతే యాక్చువల్గా గోపి వాళ్ళు హౌస్ కట్టే 2019లో అయితే ఈ హౌస్ అయితే కట్టారు. గోపికి చాలా అంటే ఎవరికైనా ఉంటుంది కదా, ఒక హౌస్ కట్టుకోవాలి డ్రీమ్ అయితే ఉంటుంది కదా. సో సేమ్ గోపి కూడా అలా అయితే ఒక హౌస్ కట్టినప్పుడు అయితే వీళ్ళు ఒక ప్లానింగ్ అనుకున్నారు, తర్వాత అది వేరే ప్లాన్ అయింది అనమాట. అయితే మనకి ఏంటంటే వెస్ట్ వైపు అయితే ఫేసింగ్ వస్తుంది. సో అప్పుడు మనకి ఎక్కువ టీవీ యూనిట్ అయితే ఎక్కువ మంచిగా కొంచెం వచ్చింది. సో అయితే ఇక్కడ ఒక టీవీ అయితే పెట్టాము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది ఒక టీవీ అయితే పెట్టామన్నమాట. తర్వాత వచ్చేసి ఏంటంటే మెయిన్గా నేను వీటి గురించి చెప్పాలి. ఇవి ఉన్నాయి కదా, యాక్చువల్గా ఇవైతే నేను గోపికి గిఫ్ట్ ఇచ్చాను. ఇది ఒకటి కానీ మళ్ళీ ఇక్కడ ఒకటి, ఇదైతే నేను గోపికి గిఫ్ట్ ఇచ్చాను. ఇవైతే పైన అరేంజ్ చేశాను. ఈ గణపతి ఫోటో వచ్చేసి మాకు గిఫ్ట్ చేశారు ఒకళ్ళు. మా యానివర్సరీ అప్పుడు పక్కన ఒక్కొక్క గిఫ్ట్ చేసింది అనమాట. ఇవి కూడా మా అక్క వాళ్ళ పాప గిఫ్ట్ చేసింది. ఇవైతే వచ్చినాయి. సో అయితే సింపుల్గా ఇలా మా టీవీ యూనిట్ అయితే సింపుల్గా అయితే ఇలా ఉంటుంది మా టీవీ యూనిట్. సో హాల్ అయితే ఇక్కడ నుంచి ఇంత లాంగ్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ ఒక ఉయ్యాల కూడా ఉంటుంది అనమాట, మనం పోవచ్చు. ఎంట్రన్స్ రాగానే యాక్చువల్గా ఇది అయితే డబల్ బెడ్రూమ్ అనమాట. 2 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఒక హాల్ వచ్చేసి కిచెన్ వస్తుంది. ఫస్ట్ మనం ఈ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అనమాట, మా ఇంట్లో ఫస్ట్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది. యాక్చువల్గా ఏంటంటే మేమేం ఇక్కడ ఉంటాం కాబట్టి కబోర్డ్స్ అట్లా అయితే ఏం చేయించలేదు. మీరు గమనిస్తే ఎక్కువ కూడా ఏమి ఉండవు అనమాట. ఇంకా నేను యాక్చువల్గా ఏంటంటే దీంట్లో కూడా ఒకటి చెప్పాలి, మా ఊర్లో కొలుపులు అయితే జరుగుతాయి అనమాట. దానికి అది వచ్చినప్పుడల్లా క్లీన్ అయితే చేస్తాను. ఇంత ఓవర్ డీప్ క్లీన్ అయితే చేయను అనమాట. కాకపోతే ఇప్పుడు కొంచెం చేశాను. సో మీకు కూడా హోమ్ టూర్ చేసి చూపిద్దాం, చాలా మంది అడిగారు మీ హోమ్ టూర్ కూడా చేయొచ్చు కదా అని, అందువల్ల నేను చేస్తున్నాను. సో ఇట్లా అయితే కొన్ని బట్టలే ఉంటే మేమేమి ఉండాలి కాబట్టి సో కబోర్డ్స్ కూడా ఏం చేయించలేదు. యాక్చువల్గా ఏంటి ఇక్కడ ఏమక్క ఇంట్లో సైకిల్ పెట్టుకున్నారు అనుకుంటున్నారు. యాక్చువల్గా గోపి వచ్చినప్పుడు ఈ సైకిల్తో అయితే సైకిల్ మీద వెళ్తాడు, బయట పెట్టి పాడైపోయిందని చెప్పి గోపి లోపల అయితే పెట్టాడు అదనమాట. అది ఆల్రెడీ ఇరిగిపోయింది. నేను ఇప్పుడు హోమ్ టూర్ కోసం ఏమి ఇంత నీట్గా ఏం పెట్టలేదు. యాక్చువల్గా నాకు హౌస్ అయితే నీట్గా ఉంచుకోవటమే ఇష్టము. మెయిన్ నాకు తెలిసిన వాళ్ళకి కూడా అది తెలుస్తుంది. మెయిన్ అలా అనమాట. తర్వాత ఈ రూమ్లో వచ్చేసి ఒక అటాచ్ బాత్రూమ్ అయితే వస్తుంది. ఇది మ్యాక్సిమం నార్మల్ అటాచ్ బాత్రూమ్ అంటే ఇంకా నార్మలే తెలుస్తుంది కదా. అయితే గోపి ఫస్ట్ నుంచి అనుకున్నారంట ఒక బెడ్రూమ్కి మాత్రం అటాచ్ బాత్రూమ్ పెట్టించాలి అని చెప్పి. సో అందుకని గోపి అటాచ్ బాత్రూమ్ అయితే పెట్టించాడు. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం, వచ్చేయండి. తర్వాత ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో మ్యాక్సిమం ఏమేమి ఉంటాము ఏంటి
చాలా వేసాను అనుకుంటున్నారా? గైస్ నేను ఉన్నట్లు చూపిస్తున్నాను, నీట్గా లేదు అలా అనుకోకండి. ఎందుకంటే యాక్చువల్గా మేము ఉన్నాం కాబట్టి ఈ బెడ్రూమ్ బట్టి కీ వేసి వెళ్తాం, అందుకే కీ అయితే దానికి ఉంది. ఓకేనా? సరే ఈ బెడ్రూమ్ చూపిస్తే వచ్చేయండి. యాక్చువల్గా మార్నింగ్ నేను అవన్నీ తీసాను, ఎక్కువేమి ఉండవు. అటాచ్ బాత్రూమ్ వచ్చేసి పైన ఫ్లోర్ దాకా రాకుండా ఇలా చూపిస్తాను చూడండి, అలా పెట్టించామన్నమాట. అంతే మనకి ఏమైనా స్టోర్ మొత్తం వేసుకోవటానికి, స్టోర్ చేసుకోవటానికి మ్యాక్సిమం మాకు యూజ్ లేని అన్ని దానిపైన అయితే పెట్టేసాము. యాక్చువల్గా ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అనమాట. మ్యాక్సిమమ్ ఇది వచ్చేసి మ్యాక్సిమం ఈ రూమ్లోనే మేము ఉంటాము, ఈ రూమ్లోనే పడుకుంటాము అనమాట. మ్యాక్సిమం ఇది వచ్చేసి ఒక బీరువా అయితే ఉంటుంది. దీనిలో అయితే మ్యాక్సిమం దీని నిండా అయితే నా శారీసే ఎక్కువ ఉంటాయి. ఈ బీరువాలో అయితే మ్యాక్సిమం నా శారీసే ఎక్కువ ఉంటాయి అనమాట. గోపి చాలా తక్కువ, మ్యాక్సిమం అన్ని హైదరాబాద్లోనే ఉంటాయి. నేను హైదరాబాద్లో ఓన్లీ డ్రెస్సెసే వేసుకుంటాను కాబట్టి శారీస్ అన్నీ ఇక్కడే ఉంటవి. సో మీకు కూడా నా శారీ కలెక్షన్ ఒక రోజు అయితే వీడియో చేసి అయితే కంపల్సరీ మీకు కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఏముండవు అనమాట. మ్యాక్సిమం నేను వచ్చినప్పుడల్లా ఫంక్షన్స్కే వస్తాను కాబట్టి మీ ఇక్కడ ఇవైతే నా మేకప్కి సంబంధించిన అవన్నీ అయితే ఇక్కడ అరేంజ్ చేసుకుంటాను. ఇక్కడ నా బ్యాంగిల్స్ కానీ ఒక టెడ్డీ వేర్, గోపి ఇచ్చిన టెడ్డీ వేర్ అయితే ఉంది, మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి గైస్ ఇప్పుడే దూకొని ఇక్కడ పెట్టాను, ఏమనుకోకండి. ఓకే, నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి నా పెళ్ళి బ్యాంగిల్స్ అనమాట, మీకు చూపిస్తాను. యాక్చువల్గా మా అమ్మ వెళ్ళినప్పుడు ఏంటంటే ఏ కలర్ ఆ కలర్ అని కాకుండా మ్యాక్సిమం చాలా కలర్స్ ఇలా 2 సెట్స్ అయితే తీసుకొచ్చేసారు. మ్యాక్సిమం నా పెళ్ళి బ్యాంగిల్స్ వచ్చి గ్రీను, రెడ్, ఈ మూడు అయితే నేను వేసుకున్నాను నా పెళ్ళప్పుడు అయితే. ఈ 3 కలర్స్ కలిపి వేస్తారు కదా, సో అప్పుడు ఆ 3 అయితే వేసుకున్నాను. ఇంకా ఇలా 2 బాక్సెస్ తెచ్చింది, కానీ కొన్ని అయితే చిన్నక్క వాళ్ళు కూడా తీసుకున్నారు. ఇవైతే నేను సేఫ్గా పెట్టుకుంటాను, మెమరీ కాబట్టి ఇవైతే సేఫ్గా పెట్టుకుంటాను. మీకైతే ఒకటైతే చూపించాలి, ఇది కవర్లో పెట్టాను అనుకుంటున్నారా? గోపి యాక్చువల్గా నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. గోపి అయితే నాకు ఇది ఒకటైతే గిఫ్ట్ ఇచ్చాడు అనమాట. ఇది పాడైపోతుంది అని చెప్పి నేనైతే అలా కవర్లో పెట్టి అయితే దాచుకున్నాను. గోపి నాకు కొన్ని గిఫ్ట్లు ఇచ్చాడు. యాక్చువల్గా ఆ గిఫ్ట్లు కూడా మీకు ఒక వీడియో చేస్తా, నా మెమరీస్ కాబట్టి. మీకు దీంట్లో ఒకటి చూపించాలి. ఇది యాక్చువల్గా గోపి తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళినప్పుడు తను అంటే నాకేం చెప్పలేదు తెస్తాను అని చెప్పి, తెచ్చిన తర్వాత చెప్పించాడు అనమాట. అప్పుడు నాకు మ్యారేజ్ కాలేదు, మ్యారేజ్కి ముందే అయితే ఇది ఇచ్చాడు. సో మీకు ఒకటి అయితే చూపించాలి. చూడు, అంటే నాకు ఇచ్చేటప్పుడు దీని మీద ఒక ట్యాగ్ ఉంటుంది కదా, ఐ లవ్ యూ తేజు అని చెప్పి దీని మీద రాసి అయితే నాకు ఇచ్చాడు. మీకు విజిబుల్ అవుతుందా? సో ఇలా నాకు రెడ్ టెడ్డీ వేర్ అయితే ఇచ్చాడు. నా టెడ్డీ వేర్ చాలా బాగుంది కదా, బాగుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఎలా ఉంది అని చెప్పేసి. నెక్స్ట్ అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. ఇంక మ్యాక్సిమం ఇది అయితే ఏముంటుంది, మ్యాక్సిమం బట్టలు ఏమో ఉండవు. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్ని కావాలో కొన్నే తీసుకుంటాం కాబట్టి పెద్ద ఎక్కువ ఏమి ఉండదు. సో ఒక బెడ్ అయితే ఉంటుంది, ఇంక మ్యాక్సిమం ఒక బెడ్, మ్యాక్సిమం అది ఏసీ ఉంది. సో మేమైతే మ్యాక్సిమం ఇక్కడే అయితే పడుకుంటాము. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. ఇప్పుడు కిచెన్ చూపిస్తా, వచ్చేయండి. కిచెన్ అనమాట. యాక్చువల్గా నేను ఒకటైతే చెప్పాలి, నేను ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే నేను కిచెన్ అయితే అసలు సర్దాన్ని కూడా సర్దలేదు. యాక్చువల్గా మా అమ్మాయి అయితే ఉండారనమాట ఇక్కడ. ఇంక మా అమ్మాయికి ఒక ఆమె అయితే గుడ్కొని పెట్టడం అవన్నీ చేస్తుంది, కానీ ఆమె పెద్దామన్నమాట, అంత క్లీన్ అయితే చేయదు. సో 2 బెడ్రూమ్స్ అయితే నేను క్లీన్ చేశాను, కానీ మ్యాక్సిమం కిచెన్ అయితే నేను వెళ్ళలేదు. సో నెక్స్ట్ టైం కొలుపులు అని చెప్పాను కదా, మా ఊర్లో అయితే కొలుపులు ఉన్నాయి. సో అప్పటికి కొంచెం కిచెన్ కూడా క్లీన్ చేద్దాం అనే దాంట్లో ఇప్పుడైతే క్లీన్ చేయలేదు, జస్ట్ అయితే చూపిస్తాను రండి. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే మా మామయ్య ఫుడ్ దానికైతే ఒక టేబుల్ ఉంటే టేబుల్ వేసేసి ఒక చైర్లా వేసామన్నమాట. మ్యాక్సిమం మా మామయ్య ఇక్కడే కూర్చొని తింటారు. అండ్ అక్కడ ఇంకో టేబుల్ కూడా ఉంది, కుదిరితే ఆ టేబుల్లో కూర్చొని తింటారు, లేకపోతే ఈ టేబుల్ మీద అయితే కూర్చొని తింటారు. నెక్స్ట్ వచ్చేసి
చూద్దాం ఒకసారి ఓపెన్ చేస్తే. పెద్ద ఏముండవు, మొన్న కూరగాయలు తెచ్చాడు కాబట్టి అవి ఉన్నవి. పెరుగు ఉంది, ఇట్లా ఇంకా థమ్స్అప్ ఇంకా నార్మలే, పెద్ద సర్దింది అలా ఏం లేదు. నేనేం సర్ది అయితే మీకేం చూపించట్లేదు, జస్ట్ ఎలా ఉందో అలా అయితే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట. మళ్ళీ నేను ఇంకోటి చెప్పాలి, యాక్చువల్గా మేమేమి ఇక్కడ ఉండం కాబట్టి ఎక్కువ వస్తువులు కానీ ఇవన్నీ అయితే ఎక్కువేమి ఉండవు. నేను మ్యాక్సిమం ఉన్నాయి కూడా నేను పైన వేసేసాను అనమాట. మ్యాక్సిమం తక్కువే ఉంటాయి, ఎందుకంటే మా అమ్మ ఇక్కడే ఉంటారు కాబట్టి. సో ఇంకా అలా అయితే ఇలా అనమాట కిచెన్. ఇంకా సింపుల్గానే ఉంటుంది. ఇదైతే మా కిచెన్. తర్వాత కిచెన్లోనే ఇక్కడ పూజా రూమ్ అయితే వచ్చింది మాకు. ఇలా ఇంకా గోపి అయితే ఇలా చేయించారు. సో పూజా రూమ్ అయితే మ్యాక్సిమం ఇది అందరికీ ఫేవరెట్ కదా, సో నాకు కూడా ఫేవరెట్ ప్లేస్ అనమాట. ఇంకా పూజ అయితే చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా అనమాట. మనం కిచెన్ నుంచి ఇటు వస్తే మనకి వాషింగ్ మిషన్కి అయితే ఇంకా ఇంట్లో నుంచి మనం బయటకు రాగానే కిచెన్ నుంచే మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది. వెస్ట్ సైడ్ ఈస్ట్ సైడ్ ఓపెన్ ఉంటుంది అనమాట. ఇటు గోడ ఉంటుంది. ఒకటి వచ్చేసి బయట కూడా ఒక బాత్రూమ్ అయితే ఉంది. బయట బాత్రూమ్ కూడా ఒకటి ఉందన్నమాట. ఇంకా అంటే మా అమ్మాయికి ఇది యూజ్ చేస్తారు. మ్యాక్సిమం అక్కడ అంటులు ఉన్నాయి, అవి అయితే మీరు స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఇందాకే తిన్నాం కాబట్టి అక్కడ ఉన్నాయి. సో అటు నుంచి వచ్చేస్తే మ్యాక్సిమం ఇటైతే మొత్తం ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది మ్యాక్సిమం ఇది. తర్వాత ఇటు వచ్చేసి ఇది మొత్తం సైడ్ అనమాట, అంటే మా దాని పక్కనే క్యారిడాన్ టైప్ అనమాట. ఇది మొత్తం క్యారిడాన్లా అయితే ఉంటుంది. ఇంకా మా చెట్లు అయితే మ్యాక్సిమం ఇది ప్రజెంట్ అయితే ఇంట్లోపల అయితే ఇది ఒక్కటే ఉంది. యాక్చువల్గా మీకు ఒక స్టోరీ చెప్పాలి. నేను ఇక్కడ చాలా గులాబీ మొక్కలు అయితే పెట్టాము, కానీ మా మామయ్య నీకు చంపేశాడు, అందుకే పెట్టట్లేదు, వదిలేసామన్నమాట. ఇంకా అదొకటి ఉన్నాయి. లోపల వచ్చి అలవేరా ఇవైతే కొన్ని ఉన్నాయి. ఇక్కడైతే బట్టలు ఆరేసుకోవటానికి గోపి ఇలా అయితే అరేంజ్ చేశాడు. సో ఇప్పుడు మ్యాక్సిమం ఇవి ఎందుకు బయట ఉన్నాయంటే ఇప్పుడు ఎండాకాలం కదా, మా అమ్మాయి వాళ్ళు కానీ అంటే ఇంట్లో మా అమ్మ పనిచేస్తారన్న ఆ మా అమ్మ అందరూ బయట పడుకోవడానికి అయితే ఇంకా బయట పడుకుంటున్నారు, అందుకని ఇవి అయితే బయటే ఉన్నాయి. సో మ్యాక్సిమం మా హౌస్ టూర్ అయితే ఇలా అనమాట. మా హౌస్ టూర్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. బాయ్ ఎవ్రీవన్.